హైదరాబాద్లో ఒక స్కూల్ ఈవెంట్లో ఒక 10 ఇయర్స్ కిడ్ని నేను కలిశాను. ఆ పిల్లడు నా దగ్గరికి వచ్చి అసలు యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి అని అడిగాడు. నేను చెప్పాను, యునైటెడ్ నేషన్స్ అంటే వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి పీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం పెట్టుకున్న ఒక ఆర్గనైజేషన్ అని. ఆ పిల్లాడు సైలెంట్గా ఉన్నాడు కొంచెం సేపు. దాని తర్వాత అడిగాడు, అయితే మరి గాజాలో బాంబ్స్ వేసేది యునైటెడ్ మెంబరే కదా అంకల్? నా ఫేస్ బ్లాంక్ అయిపోయింది. అంత మెచ్యూర్ క్వశ్చన్ ఒక చిన్న పిల్లడికి ఎలాగొచ్చింది? కెన్ వి ఆన్సర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్? 80 సంవత్సరాల కిందట యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ అయింది ఒక డ్రీమ్తో, వార్ షుడ్ నెవర్ హ్యాపెన్ అగైన్ అని. కానీ ఇప్పుడు మనం చూస్తున్న వరల్డ్లో పీస్ని మెయింటైన్ చేయడం కాదు, పాలిటిక్స్ని మేనేజ్ చేయడం జరుగుతున్నది. రిజల్యూషన్ పేపర్స్లో హోప్ ఉంది, రియాలిటీలో మాత్రము హిపోక్రసీ ఉంది. యునైటెడ్ నేషన్స్ అంటే వరల్డ్కి రెఫరీలా ఉంటుంది అని అంటారు. బట్ నిజంగా రెఫరీ గేమ్లో విషలు వేస్తాడు కదా, కానీ ఇక్కడ రెఫరీ విషల్ నుంచి అసలు సౌండే రావటం లేదే. మరి మీరు ఏమనుకుంటున్నారు? యునైటెడ్ నేషన్స్ ఇప్పటికీ రియల్గా వరల్డ్ని యునైట్ చేస్తున్నదా? వీడియో కింద పోల్లో ఆన్సర్ చేయండి. చేస్తున్నది అంటే ఎస్ రాయండి, లేదు అంటే మాత్రం నో రాయండి. ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. ఒక స్టేజు, ఒక పోడియము, స్పీచెస్ లైక్ నెట్ఫ్లిక్స్ డ్రామా ట్రైలర్స్. వి ఆర్జ్ పీస్ అని ఒకళ్ళు అంటారు, వి కండెమ్ వైలెన్స్ అని ఒకళ్ళు అంటారు, వి స్టాండ్ విత్ హ్యుమానిటీ అని ఇంకొకరు అంటారు అని చెప్పేస్తూ ఫోటోలు దిగుతూ దాని తర్వాత ఫ్లైట్ బ్యాక్ టు లగ్జరీ. దిస్ ఈజ్ ఎ రొటీన్. ఆ స్పీచెస్లో పీస్ ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఇన్నోసెంట్ సివిలియన్స్ మాత్రం చనిపోతున్నారు. రష్యా ఇన్వేడెడ్ చేస్తున్నది యుక్రెయిన్ని. యునైటెడ్ నేషన్స్ సింప్లీ ఏంటంటుంది, వి కండెమ్ దిస్ యాక్షన్. కానీ పరిస్థితి అలాగే ఉంటున్నది. ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్లో ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోతున్నారు. యునైటెడ్ నేషన్స్ ఏంటంటున్నది, వి ఎక్స్ప్రెస్ కన్సర్న్ అని. మయన్మార్లో మిలిటరీ రూల్, ఆఫ్రికాలో ఫెమైన్, కానీ యునైటెడ్ నేషన్స్ మాత్రం చెప్తుంది ఏంటి, సింపుల్గా వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అని. మానిటరింగ్ చేస్తారు, ఇట్స్ జస్ట్ లైక్ ఎ సీసీటీవీ కెమెరా ఓన్లీ, జస్ట్ వాచింగ్, నో యాక్షన్. యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒక ఫ్యాన్సీ సెటప్ ఉంది. 5 పర్మనెంట్ మెంబర్స్ వీటో పవర్ అనే బటన్తో వరల్డ్ని రిమోట్ కంట్రోల్లా ఆపరేట్ చేస్తారు. ఒకరికి నచ్చకపోయినా ఎంటైర్ రిజల్యూషన్ ఈజ్ డెడ్ అంటారు. ఇది డెమోక్రసీ కాదు, చెప్పాలి అంటే డిప్లొమాసీ డిస్గైజ్డ్ ఇన్ మోనోపోలీ. మీరు అడగవచ్చు, మరి ఇంతలా క్రిటిసైజ్ చేస్తున్నారు, అసలు యునైటెడ్ నేషన్స్ వల్ల ఏమీ యూజ్ లేదా అని. అఫ్కోర్స్ చాలా మంచి పనులు కూడా చేసింది యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ వల్లనే స్మాల్ పాక్స్ ఎలిమినేట్ అయింది, మిలియన్స్కి ఫుడ్ దొరుకుతున్నది, రిఫ్యూజీస్కి షెల్టర్స్, వ్యాక్సిన్స్ రీచ్ అయ్యాయి. యూనిసెఫ్ అనే యునైటెడ్ నేషన్స్ యొక్క స్ట్రాంగ్ ఆర్మ్ లక్షల మంది పిల్లల జీవితాలు మార్చింది. చైల్డ్ హెల్త్, న్యూట్రిషను, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇండియాలో పోలియో ఎరాడికేషన్ మేజర్ సిటీస్ నుంచి రూరల్ స్కూల్స్ వరకు ఇంపాక్ట్ చేసింది. మనము సర్కాస్టిక్గా చెప్పిన క్లైమేట్ సమ్మిట్స్లో కూడా ప్యారిస్ అగ్రిమెంటు, సిఓపి ఇనిషియేటివ్స్, ఐపీసీసీ రీసెర్చ్ అన్ని యునైటెడ్ నేషన్స్ అంబ్రెల్లా కింద స్టార్ట్ అయ్యాయి. అవి పర్ఫెక్ట్ కాదు, కానీ స్టార్ట్ అయ్యేవి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పవర్ ఇన్ ఏ సినికల్ వరల్డ్. యునైటెడ్ నేషన్స్ అంటే ఒక సిస్టమ్ విత్ ఫ్లాస్, కానీ స్టిల్ ఫంక్షనింగ్ లైక్ అన్ ఓల్డ్ రేడియో విత్ నాయిస్, కానీ స్టిల్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ గన్ షాట్స్. అండ్ దట్స్ ద రీజన్ we can't hate it completely, because despite its failures it still tries to make humanity work together. యునైటెడ్ నేషన్స్ గుడ్ వర్క్స్ చాలా చిన్నగా జరుగుతాయి, కానీ ఫెయిల్యూర్స్ ఇంపాక్ట్ మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది. దాని కారణంగా యునైటెడ్ నేషన్స్ మీద ట్రస్ట్ స్లోగా డిసప్పాయింట్ అయిపోతున్నది. యునైటెడ్ నేషన్స్ సంగతి ఇలా ఉంటే మన ఇండియా పొజిషన్ ఏంటి అసలు? ఎస్, కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో మన ఇండియా రోల్ ఏంటో చూద్దాం. వరల్డ్ పాలిటిక్స్లో అందరికీ మైక్ ఉంది, కానీ ట్రూత్ చెప్పడానికి వాయిసే లేదు. ఆ వాయిస్ ఇండియా నుంచి వస్తుంది, కామ్గా, కాన్ఫిడెంట్గా. యునైటెడ్ నేషన్స్ స్పీచెస్లోనే కాదు, సర్వీసెస్లో కూడా మన ప్రెజెన్స్ ఉంటుంది. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పీస్ కీపింగ్ ట్రూప్ కంట్రిబ్యూటర్. ఫ్రమ్ కాంగో జంగల్స్ టు లెబనాన్ బార్డర్స్, మన సోల్జర్స్ బ్లూ హెల్మెట్స్తో పీస్కి వాల్లాగా నిలుస్తున్నారు. కొన్ని కంట్రీస్ వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తాయి,
కానీ ఇండియా మాత్రం ఎక్స్పోర్టింగ్ పీస్. 1950s నుంచి మన ఫ్లాగు యునైటెడ్ నేషన్స్ మిషన్స్లో ఉంది. 2 లక్షల ఇండియన్ పీస్ కీపర్స్ 49 కంట్రీస్లో ఇప్పటిదాకా సర్వ్ చేశారు. ఆల్మోస్ట్ 180 ఇండియన్ సోల్జర్స్ సాక్రిఫైస్ చేశారు ఫర్ పీస్, నాట్ ఫర్ రివార్డ్ బట్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇండియాస్ కంట్రిబ్యూషను గన్స్తో కాదు, ఐడియాస్తో. ఇండియా వసుదైవ కుటుంబకం అంటే వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని చెప్తుంది. అది ఫిలాసఫీ మాత్రమే కాదు, ఫారిన్ పాలసీ కూడా అయింది. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ లాగా ప్రాజెక్ట్స్లో ఇండియా యుఎన్కి పార్ట్నర్గా కాదు, పాత్ ఫైండర్గా ఉంది. వెన్ అదర్స్ డిబేట్ అండ్ క్లైమేట్, ఇండియా బిల్డ్స్ సోలార్ ఫీల్డ్స్ దట్ లైట్ అప్ ఆఫ్రికా. అండ్ మరి ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా స్టిల్ ఫైట్స్ ఫర్ ఫేర్నెస్ ఇన్సైడ్ ద యునైటెడ్ నేషన్స్. సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ అంటే హైప్ కాదు, ఈక్విటీ కోసం స్ట్రగల్. బికాజ్ వరల్డ్లోని 200+ కంట్రీస్ ఉన్నాయి, కానీ డిసిజన్స్ చేసేది 5 నేషన్స్ మాత్రమే. అంటే డెమోక్రసీ పేపర్లో ఉంది, ప్రాక్టీస్లో లేదు అని ఇండియా చెప్తున్నది. ఇండియాస్ యునైటెడ్ నేషన్స్ జర్నీ అంటే ఒక మెసేజ్. వీ డోంట్ నీడ్ వ్యాలిడేషన్ టు లీడ్, వీ లీడ్ బికాజ్ వీ బిలీవ్ ఇన్ బ్యాలెన్స్. ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ వీటోస్ అండ్ ఈగోస్, India represents the voice of values, silent, strong and steady. Now the question is, United Nations next step ఏంటి? రిఫార్మ్ అంటే జస్ట్ ఒక మీటింగ్ కాదు, అది ఒక మైండ్ సెట్ చేంజ్. సెక్యూరిటీ కౌన్సిల్లో 1945లో ఉన్న పవర్ బ్యాలెన్స్ ఇప్పుడు 2025లో సేమ్ ఉంటే మీనింగ్ లేదు. అప్పుడు 5 కంట్రీస్ వరల్డ్ని రూల్ చేసేవి అని అనుకున్నారు. ఇప్పుడు 190+ నేషన్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ రైజ్ అయ్యాయి. వాళ్ళ వాయిస్ కూడా వినాలి. వరల్డ్ ఒక మల్టీపోలార్, కానీ యుఎన్ మాత్రం స్టిల్ మోనోవోకల్. వీటో పవర్ అండ్ ఒక బటన్తో హ్యూమానిటీస్ డిసిజన్ స్టాప్ చేయడం అంటే అది డెమోక్రసీ కాదు, ఈగో సిస్టమ్. వీటో సిస్టమ్ రిఫార్మ్ అయ్యాక డిసిజన్స్ ఫాస్ట్, ఫేర్, ఫియర్లెస్గా ఉంటాయి. గ్లోబల్ యూత్ని సెల్ఫీ ప్రోగ్రామ్స్లో కాకుండా పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయాలి. ఫ్యూచర్ డిసిజన్స్లో వాళ్ళకి సీట్ ఉండాలి, నాట్ జస్ట్ స్పెక్టేటర్ పాస్. ప్రామిసెస్ పేపర్లో ఉండకుండా పబ్లిక్ ట్రాకింగ్లో ఉండాలి. లైక్ యునైటెడ్ నేషన్ గోల్స్ డాష్బోర్డ్ విజిబుల్ టు ఎవ్రీ సిటిజన్. అప్పుడు మనము చూస్తాము డెవలప్మెంట్ అంటే పిఆర్ కాదు, ప్రోగ్రెస్ రియల్గా ఉందా లేదా అని. యునైటెడ్ నేషన్స్లో సిస్టమ్స్, బడ్జెట్స్, సమ్మిట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఎంపతి మిస్సింగ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్. హ్యూమానిటీ అనే టూల్ మిస్ అవ్వకూడదు. ఈ రిఫార్మ్స్ జరిగితే యునైటెడ్ నేషన్స్ మళ్ళీ అలైవ్ అవుతుంది. ఒక కోల్డ్ బ్యూరోక్రసీ నుండి ఒక లివింగ్ కన్సైన్స్ అవుతుంది. బికాజ్ ట్రూ యునైటెడ్ నేషన్స్ అంటే ఒక ఫ్లాగ్ కాదు, ఒక ఫీలింగ్ ఆఫ్ ఫేర్నెస్. అది బిల్డ్ అవ్వాలి అంటే పవర్ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, వాయిస్ ఈక్వల్గా వినాలి అండ్ వరల్డ్ని మనం రియల్గా యునైట్ చేయాలి. ఈ యునైటెడ్ నేషన్స్ డే రోజు మనం ఒక సింపుల్ ట్రూత్ని గుర్తు చేసుకోవాలి. పీస్ అనే పదం ఒక రిజల్యూషను, ఒక రిపోర్టో కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ. మనం అన్నిటినీ కండెమ్ చేస్తున్నాము. వీ కండెమ్ వైలెన్స్, వీ కండెమ్ వార్ అని. కానీ ఎప్పుడు స్టాండ్ అవుతాం ఫర్ ద వాయిస్లెస్? యునైటెడ్ నేషన్స్ చేంజ్ అవ్వాలి అంటే బిల్డింగ్స్ కాదు, మార్చవలసింది బిలీఫ్స్. సిస్టమ్స్ అప్డేట్ అవ్వాలి అంటే హార్ట్స్ రీబూట్ అవ్వాలి. యునైటెడ్ నేషన్స్ అంటే నాట్ సైలెన్స్ ఆఫ్టర్ వార్ బట్ కేర్ బిఫోర్ కాన్ఫ్లిక్ట్. యునైటెడ్ నేషన్స్ చేంజ్ అవ్వాలి అంటే మనం చేంజ్ అవ్వాలి. ఎవ్రీ సిటిజన్ షుడ్ బికమ్ ఏ పీస్ కీపర్ ఇన్ థాట్, ఒక హ్యుమానిటేరియన్ ఇన్ యాక్షన్. బికాజ్ ట్రూత్ ఏంటి అంటే వరల్డ్ని సేవ్ చేయడానికి బ్లూ హెల్మెట్స్ కాదు, బ్లూ హార్ట్స్ కావాలి. ప్యూర్ ఇంటెన్షన్తో ఫైట్ చేయడానికి. ఈ వరల్డ్లో లీడర్స్ బార్డర్స్ డ్రా చేస్తున్నారు, కానీ యూత్ మాత్రం హార్ట్స్ కనెక్ట్ చేస్తున్నారు. పీస్ అనే పదం స్పీచెస్లో కాదు, యాక్షన్లో ఉండాలి. యునైటెడ్ నేషన్స్ అనే బిల్డింగ్ ఒక స్ట్రక్చర్ మాత్రం, కానీ యునైటెడ్ హ్యుమానిటీ అనే మూమెంట్ మన హ్యాండ్స్లో ఉంది. బికాజ్ హిస్టరీని రీరైట్ చేయడానికి గన్స్ కాదు, గుడ్ హార్ట్స్ చాలు. నమస్కారం, నేను మిస్ అన్న శ్రీనివాస్ శర్మ. ఈ వీడియో నచ్చితే మీరు దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఇటువంటి ఇన్డెప్త్ రీసెర్చ్ టాపిక్స్ చూడడానికి అన్న షోని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, నమస్తే.